క్రీస్తునందు నా ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలండి. బాగున్నారా? దేవుని మహాకృపలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మీ మధ్యకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, దేవుని మందిరం యొక్క నిర్మాణ సమాచారం చాలా కాలమైంది నేను మీకు తెలియచేయడం. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఈ మందిర నిర్మాణ సమాచారం మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏదో ఉద్దేశించి కానే కాదు ప్రియులారా, ఎందుకంటే చాలామంది అనేకులు ఈ మందిర నిర్మాణం కొరకు దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. చాలామంది ప్రార్థిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రార్థనల వల్ల ఇంత మాత్రం ఈ యొక్క మందిరం దేవుని యొక్క కృపలో కన్స్ట్రక్షన్ కొనసాగుతూ ఉంది. మరి వాళ్ళందరికీ ఈ యొక్క మందిరం యొక్క సమాచారం తెలియచేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను లైవ్లు కూడా పద్దపద్దాగా నేను పెట్టడం లేదు. దేవుని ఆత్మ నడిపింపుతోనే ఈరోజు ఈ లైవ్ నేను పెడుతున్నాను. ఒకసారి మీరు చూడండి ప్రియులారా. ఇదిగోండి, ఇది దేవుని యొక్క మందిరం. ఆల్రెడీ మందిరపు గోడలు కట్టడం జరుగుతుంది. ఇది లెంట్ల మట్టానికి కొంచెం పైగానే అవన్నీ కూడా విండోస్ వస్తాయి అక్కడ. ఇవన్నీ కూడా ప్రియులారా ఈ మందిర నిర్మాణం ఇది ఎంత కూడా దేవుని పిల్లలు, ముఖ్యంగా మా సహోదరులే ఈ యొక్క మందిర నిర్మాణాన్ని కడుతూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒక డోర్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక విండో అండ్ ఆల్సో ఇక్కడ ఒక విండో వస్తుంది. ఇది దేవుని మందిరం ప్రియులారా. ఈ మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఇది స్టోర్ రూమ్గా, మందిరంలో ఒక పక్కన స్టోర్ రూమ్గా దీన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చర్చి యొక్క సౌండ్ సిస్టమ్ కానీ, మరి వంట పాత్రలు కానీ, చాపలు కానీ ఏవైనా మందిరంలో ఒక స్టోర్ రూమ్గా ఒక మూల దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక రూమ్ ఇక్కడ తయారు చేస్తున్నాం ప్రియులారా. ఇవన్నీ కూడా ఈ గోడలు ఇట్ ఈస్ ఆన్ అండర్ కన్స్ట్రక్షన్. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈ మాటలు మేము మీకు తెలియపరుస్తున్నాము. ఇది మందిరం యొక్క మెయిన్ డోర్ ప్రియులారా. ఇది మందిరం యొక్క మెయిన్ డోరు 5 అడుగులుగా నిర్ణయించాము. ఇక్కడ వచ్చేసి ఇది ఒక డోర్ వస్తుంది, ఇక్కడ ఒక డోర్ వస్తుంది ప్రియులారా. ఇవన్నీ కూడా విండోస్ వస్తాయి. ఇది దేవుని యొక్క మందిరం యొక్క మెయిన్ హాల్ ప్రియులారా. యేసయ్య మహాకృపతో క్రిస్మస్ పండుగ కల్లా కొంత నిర్మించాలని ఆశపడుతున్నాం. మీరందరూ కూడా ప్రార్థనలు చేయండి. మీ అమూల్యమైన ప్రార్థనల వల్లే ఇంత మాత్రం పరిచర్య జరగడానికి దేవుడు కృప చూపించాడు. అనేకమైన అవరోధాలు, ఆటంకాల మధ్యలో ఈ యొక్క మందిరం కట్టబడుతూ ఉంది. ఇది చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మా యొక్క బిలీవర్సే ఈ మందిరాన్ని కడుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి, బ్రదర్ డానియల్ బ్రదర్ ఇతను వందనాలు చెప్పండి. ఈయన ఈరోజు కన్స్ట్రక్షన్ ఆయన చేస్తున్నాడు. మీతో 2 మాటలు మాట్లాడని ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. మాట్లాడండి. వందనాలు గారు. నేను చర్చి పని చేసుకున్నాను. చాలా పేదవాళ్ళను చర్చి కన్స్ట్రక్షన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. అప్పటి వరకు కూడా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఈయన వచ్చేసి మా ప్రియులు అబ్రహాం గారు. నూతనంగా సంవత్సరం క్రితమే రక్షణ పొందారు. ప్రభు యొక్క పొలంలో పూసిన ఒక నూతన పుష్పమైన చాలా మంచివాడు, ఆత్మీయుడు. ఆయన కూడా కొన్ని మాటలు మీతో మాట్లాడతాడు. ప్లీజ్ మాట్లాడండి. అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ఇదిగో ఈ మందిరం కట్టుకుంటున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ యేసయ్య దయ వల్ల మాకు ఈ మందిరం నిర్మాణం ఇచ్చాడు, చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి నాయన. ఇంతే నేను కోరేదే. థ్యాంక్ యూ. ఆయన వచ్చేసి మా బ్రదర్ అండి, అంటే మా యొక్క బిలీవరు. ఆయన పేరు శామ్యూల్ బ్రదరు. మంచి విశ్వాసి. అప్పుడప్పుడు మా యొక్క మీటింగ్స్లో కూడా ప్రేరిస్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాడు. బ్రదర్
ఈరోజు మేస్త్రులు రాకపోవడం వల్ల మేమే కొంచెం పనిలో శ్రద్ధగా దేవుని పనిలో పాలిభాగస్థమై పని జరిగిస్తూ ఉన్నాము. మా చర్చి నిర్మాణంలో మీరు ఎంతో ప్రార్థనలో సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకనూ ఎంతో చాలా పనులు ఉన్నాయి, చాలా ఆర్థికంగా చాలా ఎన్నో అవసరాలు అక్కర్లు ఉండి మందిరం ఏజెంట్ మినిస్ట్రీలో వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థన మాత్రం తప్పక ప్రార్థించండి, అదే మాకు పెద్ద సహాయం. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ లైవ్ ద్వారా కలుసుకోవడానికి, ఈ యొక్క పరిచర్య యొక్క వివరాలు మీకు తెలియచేయడానికి చాలా ఆనందంగా ఉంది ప్రియులారా. ప్రభు పని యథార్థంగా మనం చేసినప్పుడు అందులో ఉన్న ఆనందం, సంతోషం వర్ణనాతీతం. అది మేము అనుభవిస్తూ ఆయన కృప వెంబడి కృపలో మేము ఈ పనులు మేము చేస్తున్నాం ప్రియులారా. మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. చాలామంది నన్ను కూడా చాలామంది ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు నా యొక్క మెసేజెస్ చూస్తూ ఎంతో ఆనందిస్తున్నారు. మిమ్మల్ని బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఈ యొక్క మందిరం కన్స్ట్రక్షన్ విషయంలో మీరు కూడా తప్పకుండా ప్రేయర్స్ చేయండి, ప్రార్థించండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి ప్రార్థనలు చేయాలని ప్రేమతో నేను కోరుచున్నాను. నేను అంతకుముందు కూడా నేను చెప్పాను ప్రియులారా, అనేకమైన అవరోధాలు, ఆటంకాలు అనేకమైనవి వచ్చినాయి. దాదాపు 1 year నుంచి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇక్కడ అది కొనసాగుతూ ఉంది. మరి మధ్యలో ఒక 3-4 months కూడా ఆగిపోయింది. అవన్నీ కూడా మరి జయించి యేసయ్య కృపలో మళ్ళా ఈ మందిరం కన్స్ట్రక్షన్ కొనసాగడానికి ఆల్రెడీ ఇక్కడే ఆదివారపు ఆరాధనలు కూడా మేము చేస్తున్నాము. లైవ్లో మీరు చూస్తున్నారు. ఈరోజు ఆ గోడలన్నీ కూడా ఎత్తులేపి చుట్టూ కూడా మందిరపు గోడలు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా వీటికి కిటికీలు పెట్టాలి, ఇంకా అది పూత పనులు చేయాలి, పైన సీలింగులు కూడా ఏమండి పూత పనులు చేయాలి. ఇక్కడ అది పుల్పిట్ ఇక్కడ వస్తుంది ప్రియులారా. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ అని, కరెంటు పనులని, డోర్స్ అని, విండోస్ అని అనేకమైన అవసరాలు ఉన్నాయి. వీటన్నిటి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ అమూల్యమైన ప్రార్థనలు మాకెంతో ఉజ్జీవాన్ని, బలాన్ని అనుగ్రహిస్తే ప్రియులారా. అనేక ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో ఉంటున్నటువంటి అనేక మంది బిడ్డలు యథార్థంగా మీ పెదవులు తెరిచి మీరు ప్రార్థించినప్పుడు ఆకాశమందున్న దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ మందిరం నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఏమి లేదు ప్రియులారా, కేవలం ఉన్నది ఒకటే విశ్వాసంతో. అయితే మందిరం ప్రారంభిస్తున్న ఆ క్రమంలో ఆటంకాలు, అవరోధాలు ఎన్ని వచ్చినాయో ఆయన కృపలు కూడా అని నేను పొందాను. ఆయన ద్వారా అనేకమైన అద్భుతమైన సహాయాలు నేను పొందాను ప్రియులారా. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మీ అందరి యొక్క ప్రార్థనలు, సహాయముల వల్లే ఇంత మాత్రం ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఇంకా అనేకమైన అవసరాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దేవుని కృపలో పొందుకున్నప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. మనుషులు సహాయం చేస్తే అది అది రుచిగా ఉండదు. ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఊహించని విధంగా దేవుడి సహాయాలు అందినప్పుడు ఆ యొక్క సంతోషం, ఆ పదం నేను వాడొచ్చో లేదో, ఆ మజా చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. అది దేవుడు నాకు చాలాసార్లు ఇచ్చాడు. దేవుడు మీ పరిచర్లను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా క్రిస్మస్ పండుగ కొంచెం దగ్గరలో ఉంది. అప్పటికి ఈ పనులు అవ్వవు, ఎందుకంటే చాలా పెద్ద పనులు ఇవన్నీ కూడా. కానీ ఆ లోపల కొంచెం గోడలు ఇవన్నీ కూడా కట్టుకొని కొంచెం ప్రభు చిత్తమైతే కొన్ని చోట్ల గ్రిల్స్ పెట్టాలి. అవన్నీ చేసుకొని కొంత పని అంటే ఒక రూపంలోకి దీన్ని తేవాలని ఆశపడుతున్నాం. మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థనలు, దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం ప్రియులారా. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు.
దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించి కాపాడునుగాక. ఆమె అందరికి వందనాలండి.